ప్రపంచంలో వింత మనిషి, వింత దేశాధినేత ఎవరైనా ఉన్నారంటే టక్కున గుర్తుకొచ్చే పేరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా జాగ్రత్త పడతారు. కత్తిరించుకునే జుట్టు నుంచి వేసుకునే బట్టలు, తినే తిండి అన్నిటిపైన నిషేధం ఉంటుంది. అతడు చెప్పినట్టే చేయాల్సిందే. ఇప్పుడు ఆయన మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశాన్ని తనదైన శైలిలో పాలిస్తూ శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసేలా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా నిత్యం క్షిపణి పరీక్షలతో తన శత్రు దేశాలను కవ్విస్తుంటారు కిమ్. పైగా ఇటీవల ఉక్రెయిన్తో యుద్ధం వ్యవహారంలో రష్యాకు అండగా నిలిచి అమెరికాకు వ్యతిరేకంగా పుతిన్తో స్నేహాన్ని మరింత బలపరుచుకున్నారు. ఈ సమయంలో మాస్కో సౌజన్యంతో అత్యాధునిక యుద్ధ నౌకను తయారు చేస్తున్నారు. అత్యాధునిక భారీ యుద్ధ నౌకను తయారు చేసే పనిలో వేగం పెంచారు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మాక్సర్ టెక్నాలజీస్ ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాలు ఈ విషయాన్ని బయటకు చెప్పాయి. వీటి ప్రకారం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న యుద్ధ నౌకల కంటే ఇది సుమారు రెండింతల పెద్దగా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా ఉంటుందని అంచనా వేశారు. వాస్తవానికి అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఉత్తర కొరియా ఇప్పటికే సమకూర్చుకుంది. అయితే ఈ తరహా ఆయుధాలు తయారీకి అవసరమైన సాంకేతిక సహకారాన్ని, పరికరాలను ఎవరూ ఆ దేశానికి సమకూర్చకూడదని, విక్రయించకూడదని ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఈ స్థాయిలో భారీ నౌకా నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగిస్తుంది. దీని ద్వారా కిమ్ సైనిక శక్తిని మరింత మెరుగుపడే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఈ విషయంలో పుతిన్తో కిమ్కు ఉన్న మంచి సంబంధాలు అన్ని విధాలా సహకరించి ఉంటాయని భావిస్తున్నారు.